హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది డే 2 వీడియో అనమాట, ఎపిసోడ్ అనమాట. ఇంకా నామినేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా మార్నింగ్ అయితే పాట అయ్యగానే అందరు లేచి బయట వచ్చి డ్యాన్స్ చేసారు. లోపలికి అయిన తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అయ్యి వంట ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. బట్ మనకంటకైతే నిద్ర మబ్బు అయితే వదిలినట్టుంది. ఇంకొద్దిసేపు బయట పడుకోగానే కుక్కలు అరవగానే ఇంకా అమ్మ నాన్న ఇంకా టార్గెట్ చేస్తారు ఇంకా అందరూ అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళగానే మిగతా అప్పటికే అందరూ అనుకుంటున్నారు ఈయన ఒక్కడే సింగిల్గా ఉంటాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అనుకున్నట్టుగానే కుక్కలు అరవగానే ఇంక లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రేరణ అయితే లోపలికి వచ్చి ఏదైనా వర్క్ చేయని చెప్పేసి చెప్పగానే చెప్పగానే లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా బిగ్ బాస్ అయితే అందరినీ లివింగ్ రూమ్లో కూర్చోబెట్టాడు. చీఫ్లందరికీ ఎవరికి ఎవరేం వర్క్స్ ఇస్తారో సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అంటే అక్కడ కూడా గొడవే జరిగింది. సీతనేమో నేను కిచెన్ వర్కే చేస్తాను, వేరే దాంట్లో పెట్టకండి, నేను ఈ వర్క్ చేస్తున్నాను కదా, ఇందులో నుంచి ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇష్యూ చేసుకుంది. ప్రేరణ కాదు, మన సోనియాని పెడితే ఇంకా తనని ఎందుకు పెడుతున్నారో తనకి ఇష్టం లేదు కదా అని చెప్పేసి అంటే ఆ విషయం పైన అయితే ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి నిన్న కూరలో కొంచెం కారం ఎక్కువైందని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఒక్కొక్క కర్రీ వేరే చేసుకుంటామని చెప్పేసి అంటే అండ్ సీత వచ్చి స్పెషల్గా వైబక్కని అడిగితే ఎగ్ బుర్జీ చేసుకుంటా అని చెప్పేసి అంటే వద్దు, ఒక్కరు చేసుకుంటే అందరూ చేసుకుంటా అంటారు, ఫుడ్డే తక్కువ ఉంది, ఇంకా మళ్ళీ అందరూ చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా, ఒకరోజు ఒక పూటకు ఒక కూరని అని చెప్పేసి చెప్తే ఇంకా వాళ్ళు సర్దుకున్నారు. అక్కడ నుంచి ఇంకొకరుగా నబిల్ కూడా వచ్చేసి నేను ఆమ్లెట్ వేసుకుంటాను అని చెప్పేసి అంటే వద్దు అని చెప్పేసి అయితే అన్నారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని మరి బేబక్క అయితే నామినేషన్లో వేసింది నబిల్ని. ఇంకా ఫుడ్ విషయం కంప్లీట్ అయిన తర్వాత అయితే అందరూ నామినేషన్లోకి అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా మన సోనియా అమ్మ. ఫస్ట్ అయితే ప్రేరణని నామినేట్ చేసేసింది. ప్రేరణ ఏంటి అంటే వీళ్ళు కిచెన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు డిస్కషన్ జరిగింది కదా, సీతకు కిచెన్ ఇవ్వకుండా సోనియాకి ఇవ్వడంలో కొంచెం డిస్కషన్ జరిగినప్పుడు ఈమెతో ఒక డైలాగ్ అన్నదంట. అంటే ఎందుకు మీరు కూర్చొని మాట్లాడుకుంటే చిల్గా ఉంటాం కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా ఈ మూమెంట్ను అని చెప్పేసి చెప్పడం ఆమెకు ప్రాబ్లం అనిపించింది. అంటే ఆ రీజన్ పైన అయితే ఆమె నామినేట్ చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే బేబక్కని నామినేట్ చేసింది. ఈమె మొదటి నుంచి చెప్తున్న రీజనే ఇర్రెస్పాన్సిబిలిటీ, మీరు ఫుడ్ చూడట్లేరు, మేము ఎంతమంది ఆకలితో ఉన్నాము, మీరు పట్టించుకోలేరు అని చెప్పేసి ఇది ఒకటే పట్టుకొని నామినేషన్ అయితే వేసుకుందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నబీల్ వచ్చిండు. నబీల్ నామినేషన్ అయితే మణికంఠ. ఫస్ట్ అయితే మణికంఠనే ఎక్కువ కలవట్లేదు, సింగిల్గా ఉంటున్నావు, అందరిలో కలవాలి అని చెప్పేసి అయితే నామినేట్ చేసిండు. బట్ దానికి ఆన్సర్ అయితే ఈయన చెప్పిండు, నేను సింగిల్గా ఉంటున్నాను ఎట్లా అనుకుంటూ, నాకు అదే నా స్ట్రెంత్ ఏమో, నాకు కొంచెం ఫీల్ అవుతున్నానేమో, దానికి తగ్గట్టుగా నేను అక్కడ స్పేస్ తీసుకుంటున్నాను, నేను సాంగ్స్ పాడుకుంటూ ఉంటున్నాను, అదేంటి ఆరెంజ్ పోల్చుకుంటూ ఆరెంజ్ ఒక పాట పాడుకుంటాను, పాప గుర్తుకొస్తే పాప కోసమో, వైఫ్ గుర్తుకొస్తే వైఫ్ కోసమో పాట పాడుకుంటాను, దానికి మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పేసి అయితే చెప్పిండు. బట్ మణికంఠ అయితే నామినేట్ చేసిండు. నెక్స్ట్ అయితే బేబక్క నామినేట్ చేసిండు. బేబక్క ఏంది అంటే నాకు తెలిసి ఇదైతే పక్క క్లారిటీ అనిపిస్తుంది అనమాట. ఫుడ్ ఇవ్వలేదు, కరెక్ట్గా ఫుడ్ చేయలేదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే కాదు, ముందు ఆమ్లెట్ వేసుకుంటా అంటే వద్దు అని చెప్పేసి అన్నది కాబట్టి ఆ పాయింట్ మీద అయితే నామినేట్ చేసింది అయితే అనిపించింది. ఇంకా థర్డ్ అయితే శేఖర్ భాష గారు అయితే నామినేట్ చేశారు. ఫస్ట్ మణికంఠ వాయిస్ ఎట్లుంటుందంటే ఇంకా కుక్కలు మురిగితే నేను పట్టించుకోను, గోల్డెన్ వర్డ్స్ వస్తే ఒకేసారి క్యాచ్ చేయాలి, ఇలాంటి వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయను, ఇట్లనే ఉంటున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ నామినేషన్ అయితే బేబక్కని వేసిండు. భాష అన్న బడ్డీ అయినా అప్పటికీ చూడకుండా అయితే నామినేట్ చేసేసిండు. అది కూడా వంట విషయంలోనే కర్రీ కొంచెం కారం ఎక్కువైంది అని చెప్పేసి ఒక సిల్లీ రీజన్తో అయితే నామినేట్ చేసేసిండు. ఇందులో అయితే వీళ్ళిద్దరు ఒక్కొక్కరు ఇద్దరు నామినేట్ చేసిన తర్వాత అందులో ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ అయితే 3 చీఫ్స్కి అయితే ఇచ్చారనమాట బిగ్ బాస్. ఫస్ట్ అయితే ప్రేరణని సేవ్ చేసింది, సెకండ్ వచ్చేసి బేబక్కని అయితే సేవ్ చేశారు. ఇంకా థర్డ్ బేబక్క అయితే నామినేషన్లోకి అయితే వచ్చేసింది. ఆమె నామినేషన్ వచ్చేసి పృథ్వీ గారిని ఏమన్నారంటే మీరు వచ్చి కిచెన్లోకి వచ్చి హెల్ప్ చేయట్లేరు అని చెప్పేసి అయితే చెప్పి నువ్వు ఆ ఒక్క రీజన్తో ఎందుకు నామినేట్ చేసారో నాకు అర్థం కాలేదు. నేను ప్రతి ఒక్క వర్క్ చేస్తున్నాను, వేరే వర్క్ చేస్తున్నాను, ఇందులో వచ్చి ఎందుకు హెల్ప్ చేయాలి, అండ్ నిన్న మొన్న చేశాను ఇవాళ చేయలేదు అంటే ఇంతకుముందు నేను కాఫీ కలిపించి నాకు పట్టుకుని వచ్చిన కాఫీ కప్పు కూడా నేనే కల్పించాను, మీరు హెల్ప్ చేయకుండానే నేను ఇచ్చాను అనే మాట అయితే తను వదిలింది. అండ్ నెక్స్ట్ ఆ టైంలో అయితే సీత వాయిస్ రేస్ చేసింది అనమాట. లేదక్క తను వర్క్ చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, ఏమైనా వర్క్ చేయాలా అని చెప్పేసి నిన్న గిన్నెలు కడిగాడని చెప్పేసి చెప్తే ఉంటే అప్పుడు నిఖిల్ వచ్చేసి నువ్వు మాట్లాడకు, నువ్వు మధ్యలో
ఎంటర్ అవ్వకు అని చెప్పేసి, అంటే నేను మాట్లాడతాను, 100% మాట్లాడతాను, నువ్వెవరు అని చెప్పేసి వాళ్ళిద్దరికి గొడవ అయితే జరిగింది. ఇది ప్రోమోలో చూసినప్పుడు అయితే సీత తప్పేమో అనిపించింది. బట్ సీత కరెక్ట్గానే మాట్లాడింది. ఓకే, నువ్వు వర్క్ చేస్తున్నావు కదా చెప్పు అనే విషయమే చెప్పింది తప్ప తానైతే కోపంగా అయితే ఏం చెప్పలేదు. కానీ నిఖిల్ కొంచెం వాయిస్ రేస్ చేశారు, ఈమె కూడా వాయిస్ రేస్ చేసేసింది అనమాట. అదే జరిగింది. కాకపోతే ప్రోమోలో అయితే అట్లా అనిపించలేదు, వేరేలా అనిపించింది. ఇంకా బేబక్క నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మణికంఠ ఇంతే, ఇక కొంచెం లోన్లీగా ఉంటున్నావు, మాట్లాడట్లేవు, కలవట్లేవు, ఇంతే ఉంది ఇక అందరిది రీజన్ కూడా. సోనియా అయితే ఇంకా ఫుల్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా అరిస్తేనే టీవీలో కనిపిస్తాము, అది చేస్తే ఇంకే అనవసరమైన విషయాలు మాట్లాడితే వాయిస్ రేస్ చేస్తేనే కొంచెం షోలో అయితే కనిపిస్తామని ఫుల్ ఫిక్స్ అయిపోయి వచ్చిందనమాట. ఆమె వాయిస్ అయితే పాయింట్లెస్ మాటలు ఉన్నాయి, ఎదుటి వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేయించేస్తుంది మాట్లాడిన. ఆమె చెప్పేదే ఎదుటి వాళ్ళు వినాలి తప్ప ఎదుటి వాళ్ళు చెప్పిన అయితే ఆమె మాత్రం అస్సలు వినట్లేదు. ఇంకా ఏదైనా మాట్లాడుతుంటే ఇంకా నువ్వేం మాట్లాడుతావు, నీకు క్లారిటీ లేదు, ఇంకా నేను చెప్పిన దానికి నువ్వు యాక్సెప్ట్ చేసినావు కదా. ప్రేరణ అయితే అపాలజీ చెప్పగానే యాక్సెప్ట్ చేసినావు, ఇంకేం మాట్లాడతావు, ఇంకా వదిలే, ఇంకా అయిపోయింది, నామినేషన్ అయితే అయిపోయింది అని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చేసింది ఆమెని. కానీ ప్రేరణ అయితే బాగానే డిఫెండ్ చేసుకుంది. బట్ నామినేషన్లో కానీ నార్మల్గా అయినా సరే మణికంఠ అండ్ సోనియాని అసలు వీళ్ళని మాట్లాడకుండా ఆపడం అనేది కష్టం అవుతుంది. వీళ్ళిద్దరికి నామినేషన్లు పడ్డవి మాత్రం కష్టం, చాలా కష్టం.